ఆ జిల్లా నేతలకి ఇష్టం లేదట. ఇప్పటికీ మంత్రిగా ఉన్న నేతకి ఆ మహిళా నేత అంటే గిట్టదట. ఇంకో సీనియర్ నేత ఆ లేడీ ఫైర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. ఇలాంటి టైంలో మేడంకి ఎమ్మెల్సీ ఇచ్చింది హస్తం పార్టీ. పైగా ఆమెని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ జిల్లా హస్తం పార్టీలో కొత్త రచ్చ స్టార్ట్ అయిందట. ఇంతకీ ఆ మహిళా నేత రాక ఎవరికి ఇబ్బందికరంగా మారింది? ఏ లీడర్ కి చెక్ పెట్టేందుకు ఆమెని తీసుకొచ్చారు? రాములమ్మ ఎంట్రీతో మెదక్ జిల్లా నేతల కుతకుత. ఇప్పుడు ఎమ్మెల్సీ నెక్స్ట్ మంత్రి అంటూ ప్రచారం. జిల్లాలో మరో పవర్ సెంటర్ తయారవుతుందని టెన్షన్. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీల ఎంపిక కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి మారిందట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎంపికలో అధిష్టానం ఒకటి తలిస్తే జరుగుతున్నది మాత్రం మరొకటి అన్నట్లుగా ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాస్త బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసేందుకు విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు 7 స్థానాలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ చాలా వీక్ గా అనిపించిందట. దీంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసమే గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతిని శాసన మండలికి సెలెక్ట్ చేశారట కాంగ్రెస్ పెద్దలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం విజయశాంతిని ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేస్తే అక్కడ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెదక్ జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు పీక్ లెవెల్ కి చేరాయి. ఇప్పుడు విజయశాంతి ఎంట్రీతో కొత్త గ్రూప్ ఫామ్ అయిందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా విజయశాంతి పేరు ప్రకటన వెలువడగానే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా చూసి షాక్ కు గురయ్యాను అని కామెంట్స్ చేశారు. అయితే విజయశాంతి అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సీనియర్లకు ఏమాత్రం గిట్టదట. మంత్రి దామోదర రాజనరసింహకు విజయశాంతికి మధ్య ఏమాత్రం పొసగదట. ఇక జగ్గారెడ్డి విజయశాంతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని టాక్ ఉంది. ఎమ్మెల్సీగా విజయశాంతి ఎంపికే చర్చకు దారితీస్తుంటే మరో ప్రచారం ఆసక్తి రేపుతోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి ఛాన్స్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇదే గనక జరిగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారేలా ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ నేత దామోదర రాజనరసింహకు విజయశాంతికి మధ్య గ్యాప్ ఉందట. ఇక విజయశాంతికి మంత్రిగా అవకాశం ఇస్తే దామోదర రాజనరసింహ హవా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. విజయశాంతి కేంద్రంగా కొత్త గ్రూపు ఏర్పడి మరింత రచ్చ జరిగే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఒకటి తలచి రాములమ్మకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో జరిగేది మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతోందట. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయోగం బూమరాంగ్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. రాములమ్మ రాకతో మెదక్ జిల్లా కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి మరి.